హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోతో మీ డబ్బుని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు, అలాగే మీ టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా చూడండి. మనకి డబ్బులు ఊరికనే రావు, మనం ఎంతో కష్టపడితే కానీ మనకు నెల అయ్యేసరికి శాలరీ అందదు కదా. సో అది ఏ పనైనా సరే అండి. సో అందుకోసమే మనం డబ్బుని పొదుపుగా వాడుకున్నాం అనుకోండి, ఆ డబ్బు మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. సో మనము ముఖ్యంగా నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మనం ప్రతి ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ అనేది ఇప్పుడు ఉంటుంది, మన శ్రమను తగ్గిస్తుంది అనేసి మనం వాషింగ్ మిషన్ కొనుక్కుంటూ ఉంటాం కదా. ఈ వాషింగ్ మిషన్ కొంటే సరిపోతుందా అండి? లేదు, దానికి తగ్గట్టుగా లిక్విడ్స్ కూడా కొనుక్కోవాలి. లిక్విడ్ బాటిల్ మనకి 200 అబోవ్నే ఉంటుంది, దగ్గర 300 400 కూడా ఉండే ఛాన్స్ ఉంటాయండి. అంటే ఏరియల్ లిక్విడ్స్, వాసో లిక్విడ్స్, సో ఇలాంటి లిక్విడ్స్ మనం వాడుతూ ఉంటాము. బట్ ఈ లిక్విడ్స్ ఏంటి అంటే మనకి ఎన్ని రోజులు వస్తాయి చెప్పండి? ఒక 1 మంత్ కూడా రావు. ఇంకా ఇంట్లో ఒక 5-6 ఉన్నారనుకోండి, వాళ్ళ బట్టలు కూడా వాష్ చేయడానికి ఆ లిక్విడ్ అసలు దేనికి పనికిరాదు. ఎంత ఎక్కువ కాస్ట్ పెట్టి మనం లిక్విడ్, నెక్స్ట్ బట్టలకి కంఫర్ట్, నెక్స్ట్ సాఫ్ట్ టచ్, సో ఇలాంటి ఫ్యాబ్రిక్ కండిషన్స్ లాంటివి వాడుతూ ఉంటాం కదా. వీటిని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనం చాలా వరకు మనీని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఏరియల్ లిక్విడ్ అయితే మా ఇంట్లో ఎప్పుడు వాషింగ్ మిషన్కి వాడుతూ ఉంటాను. బట్ ఈసారి ఏంటి అంటే ఇంట్లోనే ఇలా హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేశానండి. చాలా బట్టలు అయితే మాత్రం చాలా బాగున్నాయి, మురికంతా రిమూవ్ అయిపోయింది, మనకి మంచి స్మెల్ కూడా వచ్చింది. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. చూడండి, దీని గురించి ఒక బౌల్ తీసేసుకొని ఇందులోని వాటర్ తీసుకోండి. మరీ ఎక్కువగా అవసరం లేదు, మనకి ఇంట్లో వాటర్ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, సో వాటర్ గ్లాసెస్ 2 గ్లాసెస్ వరకు కూడా వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ తీసుకొని మనం బట్టలు దేంతో ఉతుకుతాము? బట్టలు సోప్ ఉంటాయి కదా, సో రిన్ కానీ, సో సర్ఫ్ ఎక్సెల్, సో ఇలాంటి సోప్ మీరు ఏది వాడతారో ఆ సోప్ని వాటర్లో పెట్టేసి ఒక 1 డే మొత్తం కూడా ఉంచేయాలండి. మనకి 1 డే ఉంచితేనే మనకి లిక్విడ్లో అయితే అవుతుంది, లేకపోతే ఇది అలా సోప్లానే ఉండిపోతుంది. ఇక్కడ 1 డే మొత్తం అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను. ఒక రోజంతా ఉంచిన తర్వాత మనకి ఇలా రెడీ అయిపోయింది లిక్విడ్. సో ఈ లిక్విడ్ని నేను ఈ విధంగా బాటిల్స్లో వేసుకున్నాను. ఇంట్లో ఏరియల్ లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదా, సో ఆ బాటిల్లో ఖాళీ అయిపోయిన తర్వాత ఆ బాటిల్లోనే సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇలా మనం ఫ్లోర్ క్లీనింగ్కి లైజర్ వాడతాం కదండి, లైజర్ బాటిల్ అయితే ఖాళీగా ఉంది. సో ఆ లైజర్ బాటిల్ అయితే నేను వేసుకున్నాను. నాకు బాటిల్ నింపుగా అయితే వచ్చింది లిక్విడ్ అనేది. సో చూసారు కదా, మనకి ఒక్క సోపు ఒక బాటిల్ లిక్విడ్ ఫుల్గా వచ్చింది. కాబట్టి మనకి ఈ లిక్విడ్ వచ్చి 2 మంత్స్ అబోవ్నే వస్తుంది. సో 2 నెలలు పైగా వస్తుంది. కాబట్టి మనకి మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మీరు ఏరియల్ లిక్విడ్, వాసో లిక్విడ్స్ వాడుకోవచ్చు. అప్పుడప్పుడు అంటే రోజు తప్పించి రోజు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ వాడుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నేను వాషింగ్ మిషన్లో బట్టలన్నీ కూడా వేసిన తర్వాత ఇలా లిక్విడ్ అయితే వేస్తున్నాను. మీరు ఎన్ని బట్టలు వేస్తే అన్ని బట్టలు మీరు డైలీ వేర్లో పెట్టారనుకోండి, అంటే ఎక్కువ అంటే ఒక 64 అలాగా మనకి నెంబర్స్ వస్తాయి కదా. మీరు ఎక్కువ బట్టలు వేస్తే క్వాంటిటీ బట్టి కూడా ఒక 2 క్యాప్స్ వేసుకుంటే సరిపోతుంది. లేదు మీరు 15 క్విక్లో పెట్టేసుకొని తక్కువ బట్టలే వేశారనుకోండి మిషన్లోన, సో 1 క్యాప్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 క్యాప్స్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, మనకు బట్టల నుంచి మంచి స్మెల్ రావాలి అంటే ఇలాంటి సాఫ్ట్ టచ్లు, ఫ్యాబ్రిక్ కండిషనర్లు వాడుతూ ఉంటాము. ఇవి కూడా మనకి చాలా ఎక్కువ కాస్టే ఉంటాయి, ఎన్ని రోజులు కూడా రావండి. అయితే ఈ సాఫ్ట్ టచ్ని, నెక్స్ట్ ఈ కంఫర్ట్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే. సో అది ఎలా అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, సో అది కూడా చూడండి. మనం మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.